హాయ్ ఫ్రెండ్స్, ఈసారి సామాన్లకి ఎంత మంచి అవకాశం అంటే చాలా మంచి అవకాశం. బిగ్ బాస్ వాళ్ళు తీసుకున్న స్టెప్ చాలా బాగుంది. తద్వారా వాళ్ళకి ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళకి వాళ్ళ టాలెంట్ అనేది అగ్ని పరీక్ష షోలో నిరూపించుకోవడమే కాకుండా తద్వారా వాళ్ళకి ఫాలోవర్స్ పెరగడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ డిస్నీ హాట్స్టార్లోనే కాకుండా స్టార్ మాలో కూడా అది టెలికాస్ట్ అవుతుంది కాబట్టి చాలా మంచి ఫాలోవర్స్ పెరుగుతారు, చాలా బాగుంటుంది. కాబట్టి మరి ఈ సామాన్యులు ఎలా అప్లై చేసుకుంటున్నారు, మరి శ్రీముఖి యాంకరింగ్గా ఉంటుంది, మరి శ్రీముఖి ఎలా యాంకరింగ్ చేయబోతుంది, తర్వాత మరో అవకాశం ప్రోమో వచ్చింది, అదంటే ఏంటనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీముఖి యాంకరింగ్కి వస్తే శ్రీముఖి యాంకరింగ్ అయితే సూపర్గా ఉంటుంది అబ్బా, మామూలుగా ఉండదు, ఇచ్చి పడేస్తుంది. అయితే మరి శ్రీముఖి యాంకరింగ్ బాగుంటుందా లేదనేది మీరే కామెంట్ చేయాలి. లాస్ట్ టైం బాగా చేసిందా లేదా అనేది కామెంట్ చేయాలి. అయితే జడ్జెస్ మించి వ్యవహరించింది అనేది ఒక టాక్ ఉంది, కానీ జడ్జెస్ మించి వ్యవహరించిందంటే శ్రీముఖి దృష్టిలో అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎలా సర్వే అవుతారు, ఎలా మాట్లాడాలి అనేది తను అనుభవించింది కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసింది శ్రీముఖి. తద్వారా కొంచెం జడ్జెస్ మించి కూడా మాట్లాడగలిగింది. అక్కడ స్పాంటినిటీ మాటలు, అక్కడ సమావేశ సందర్భంగా మాట్లాడే తీరు శ్రీముఖి చాలా బాగుంటుంది. యాంకర్ కూడా చాలా మంచి గుర్తింపు ఉన్న పర్సన్ శ్రీముఖి. మరి మరో అవకాశం వచ్చింది కాదంటే మరో అవకాశం ఏంటంటే వైట్ గోల్డ్ వాళ్ళు మరో అవకాశం ఇచ్చారు. ఇంకెవరైనా మిగిలిపోతాయి, వెనక ముందు ఎవరే మేము అప్లై చేసుకోవాలి కదా, వీళ్ళు ఆగిపోయారే, అరే టైం అయిపోయిందే మేము ఆగిపోయాము అనుకున్న వాళ్ళకి మరో అవకాశం ఇచ్చారు వైట్ గోల్డ్ వాళ్ళు. ఎలా అప్లై చేసుకోవాలంటే స్టార్టింగ్ మీరు అప్లై చేసుకునేటప్పుడు వైట్ గోల్డ్ కాంటెస్ట్ వీడియో అని పెట్టి అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసినప్పుడు మీ వీడియో కానీ, మీ దేంట్లో ప్రావీణ్యత ఉందో అది కానీ, మీ పర్సనలైజ్ అది కానీ, తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయండి. ఇవన్నీ కూడా చేస్తే ఎంత వీడియో చేయాలంటే 90 సెకండ్సే చేసుకోవాలి. ఈజీగా ఉంటుంది, వాళ్ళు కూడా చూసుకొని టక్కని తీసేసుకోవడానికి టైం వేస్ట్ కాకుండా అలా చేసుకోండి. నీట్గా చేసుకోండి, క్లియర్గా చేసుకోండి. ఓకే. తర్వాత వీళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అవుతారంటే ఒక్కళ్ళే అవుతారు, పెద్దగా ఏమో ఒక్కళ్ళు అవుతారు. అది కూడా వైట్ గోల్డ్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఇంతకుముందు డిస్నీ హాట్స్టార్లో వచ్చింది కాబట్టి లాస్ట్ టైం అగ్ని పరీక్ష వాళ్ళ టాలెంట్ అనేది ఒక స్టేజ్ మీద డిస్నీ హాట్స్టార్లో నిరూపించుకోగలిగారు. తద్వారా ఒక 5గురే బిగ్ బాస్ 9లోకి వెళ్ళగలిగారు. సామాన్యుడు పవన్ కళ్యాణ్ గెలవగలిగాడు. ఇప్పుడు ఇంకొక అవకాశం. తద్వారా మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళందరికీ మంచి ఫాలోవర్స్ పెరిగారు, సబ్స్క్రైబ్స్ పెరిగారు, ఫాలోవర్స్ పెరిగారు, వాళ్ళకి అభిమానులు పెరిగారు, కొంతమందికి అన్యాయం జరిగిందని పెరిగారు, కొంతమంది బాగాడని పెరిగారు. అట్లా వాళ్ళు పెంచుకోగలుగుతారు. ఈసారి ఏం జరుగుతుందంటే వీళ్ళకి మంచి అవకాశం ఏంటంటే సామాన్యులకి డిస్నీ హాట్స్టార్లోనే కాకుండా స్టార్ మాలో కూడా టెలికాస్ట్ అవుతుంది. ఈ స్టార్ మాలో టెలికాస్ట్ అవటం వల్ల ఏమవుద్దంటే రూరల్ ఏరియాలో ఉండవాళ్ళని కాకుండా పల్లెటూరులో వాళ్ళు కూడా బాగా చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మామూలు టీవీలో వస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా చూస్తారు. ఇది మంచి అవకాశం. వాళ్ళు మంచి స్టెప్ తీసుకున్నారు బిగ్ బాస్ వాళ్ళు కూడా. అలా చేయటం వల్ల వీళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది. వీళ్ళు ఇక్కడ స్టేజ్ మీద నిరూపించుకోవచ్చు, వీళ్ళ టాలెంట్ ఏందనేది స్టార్ మాలో కూడా నిరూపించుకోవచ్చు. ఇప్పుడు ఆ నిరూపించుకోవడం వల్ల విపరీతమైన ఫాలోవర్స్ పెరుగుతారు, విపరీతమైన ఫ్యాన్స్ పెరుగుతారు. ఇక బేపచ్చంగా ఉంటుంది అనమాట. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. సామాన్యులకి బిగ్ బాస్ 10లోకి వెళ్ళలేదే అనే బాధ ఒకటి ఫెయిల్ అయిన వాళ్ళకి ఉన్న ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ పెరుగుతాడు, వాళ్ళకి మంచి టాలెంట్ ఉంటుంది. మరి వైట్ గోల్డ్లో ఎవరు సెలెక్ట్ అవుతారంటే ఎక్కువ యూట్యూబర్సే సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎలా వీడియో చేయాలి, ఏది చేస్తే ముందు రీచ్ అవుతుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళే అప్లై చేసుకోగలరు, వాళ్ళే గెలవగలరు. మరి బిగ్ బాస్ 10కి ఎంతమంది వెళ్తారు అని అంటే మరి మరో పవన్ కళ్యాణ్ ఎవరు గెలవబోతున్నాడు? ఈ అప్లై చేసిన వాళ్ళలో ఫస్ట్ 21,000 మంది అప్లై చేశారు, ఇప్పుడు ఎంతమంది అప్లై చేసుకుంటారు? వీళ్ళందరూ కలిపి డిస్నీ హాట్స్టార్లో ఎప్పుడు ఆగస్టు 20 నుంచి డిస్నీ హాట్స్టార్లో ప్లస్ స్టార్ మాలో స్టేజ్ మీద మనకు కనిపించినప్పుడు వీళ్ళ టాలెంట్లు అన్నీ నిరూపించుకొని తద్వారా ప్రేక్షకుల్ని అలరించి వాళ్ళు ఎవరు సెలెక్ట్ అవుతారనేది కూడా తద్వారా ఓటేస్తారు, అభిమానులు పెరుగుతారు. ఇప్పుడు బిగ్ బాస్ 10 కానీ 9 కానీ ఇవన్నీ కూడా ఎవరు తెలియని అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఎవరో తెలుసు, గెలవలేదా? అట్లా సెలబ్రిటీలు కొంతమంది తెలుస్తారు సీరియల్ ద్వారా. మరి ఎవరు తెలియని అవసరం లేదు. హౌస్లోకి వెళ్ళినాక, అగ్ని పరీక్షలోకి వెళ్ళినాక అక్కడ వాళ్ళ టాలెంట్ ఏందనేది అప్పటికప్పుడు ఫ్యాన్ బేస్ ఏర్పడే ఛాన్స్ ఉంది. తద్వారా మరి పవన్ కళ్యాణ్ గెలిచాడు కదా, ఫ్యాన్ బేస్ ఏర్పడి. అలాగా మీరు కూడా ఏంటనేది మీ టాలెంట్ చేసుకుని నిరూపించుకోండి. భయపడకుండా మంచిగా చేసుకోండి. మీ ఫ్యాన్ బేస్ని పెంచుకోండి, సబ్స్క్రైబ్స్ని పెంచుకోండి.
తద్వారా బిగ్ బాస్ 10 లాగా వెళ్ళటానికి అవకాశం కల్పించుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చి మెయిల్స్ వచ్చాయి, కొన్ని ఫేక్ మెయిల్స్ కూడా వస్తున్నాయంట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.